రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తాయి బజార్ అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. టెండర్ నిర్వాహకుల పేరుతో చిరు వ్యాపారులు, రైతులు, తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి అధికారిక రుసుములు కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సోడా బండ్లు, కూల్ డ్రింక్స్ విక్రేతలు, కూరగాయల వ్యాపారుల వద్ద మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భారీగా వసూలు చేస్తున్నారని, రసీదులు కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దుకాణాలు లేకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతుల వద్ద నుంచి బలవంతంగా కూరగాయలు తీసుకెళ్లిన ఘటనలు కూడా జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, రైతులు జిల్లా అధికారులను కోరుతున్నారు. ₹30 కట్టాలని అన్నారు. 30 రూపాయలు దేని గురించి? ఏంటిదో ఇక్కడ బజార్ పట్టినాం మేము, ₹30 కట్టాలి అని అన్నాడు. నాకు తెలియదు, నేను వచ్చి పావు గంట 2-3 కిలోలు అమ్మిన గంతే. సరే తీ కడతా మరి అందరు తీరని నేను అన్నా. అమ్మ మీరు తాయి బజార్ కడతారా? తాయి బజార్ కడతారా మీరు? ఎంత? రోజు 20 రూపాయలా? మీరు రైతా లేకపోతే ఇక్కడ తీసుకున్నాం? రైతులేనా? ఏ ఊరు మీ పేరు? తెచ్చి పెడితే అమ్మకం అట్లా కాదు. మేము తీసుకొచ్చి కమిషన్ 10కి కొని 20కి అమ్ముకుంటున్నాం. మరి రైతు అంటే అంత హేళన కనిపిస్తుంది. మా తెలియదంటారని అందుకొరక గదే మేము తెచ్చి సార్ లేవు తీసుకొచ్చి పెడితే మేము అడగాలని చెప్పి ఏమీ లేదు. బ్రోకర్లకు ఉంది సార్ ఇది దళారు వ్యవస్థతో. ఏంటంటే వాస్తవంగా మేము తీసుకొచ్చేది అమ్మకం హేళన సూత్రులు సూచిరా. నేను కూడా ఈయనకి ఇచ్చిన. మేము 10కి ఇచ్చే వాళ్ళు 20కి అమ్ముకుంటారు. అయినా 10కి 20కి అమ్మకపోతే 10కి 10 అమ్ముతారు. ఎట్లా హేళనగా మాట్లాడాలి? వాళ్ళు ఏం చేయకపోని కనీసం దృష్టికి పోతే మీరు తాయి బజార్ కడతారా? కడతాం. ఎంత? అంటే మేము హోల్సేల్ ఇస్తాం కాబట్టి 100 రూపాయలు. 100 రూపాయలు ఇస్తారు. ఎక్కడ ఈ ప్లేస్కా? అంటే ఇది మేము ఇది అది మొత్తం కలిపి ఇది ఇంకా లోపలిది మొత్తం కలిపి 100 రూపాయలు. మీరు హోల్సేలర్? హోల్సేల్. ఒక పెట్టకి 20 రూపాయలు. రిటర్న్ తీసుకుంటున్నాం అంటే మేము 20 ఇచ్చుడే. నువ్వు ఆయనకి పాత ఆయనకి ఎంత తీసుకున్నావో, ఎంత ఇచ్చినావో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము 20 తీసుకుంటున్నాం అన్న. మరి మీరు స్లిప్ అడిగిర్రా? అడిగినాము, అడిగితే ఇస్తామని అంటుండ్రు. మీరేం వ్యాపారం చేస్తారు? కూరగాయలే. మా వ్యాపారం లేదు, రైతులే మేము. రైతులు. ఎవరు? కొనేపల్లి. మీరు ఇప్పుడు సమస్య గురించి మాట్లాడారు. చెప్పండి అన్న. ఇప్పుడు మరి అక్కడ మరి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడారు కదా, మరి మీ సమస్య ఏందో అది కూడా నేను చూపెడతా. మార్కెట్ ఉంది, అన్ని కరెక్ట్ ఉన్నాయి. కడతారా? తాయి బజార్ కడతారా? అర్థం కాదు. మీతో మున్సిపాలిటీ వాళ్ళు చిట్టి తీసుకుంటారా? మున్సిపాలిటీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు తీసుకుంటారు. వాడు ఉన్నారు 40 కొద్దికి. ఎంత? కొద్దికి 40 రూపాయలు తీసుకుంటారు. 40 రూపాయలా? రోజుకు 40 రూపాయలు. అది ఎన్ని కదా వాళ్ళది? మాదే. అవి 2 కలిపి 40? ఒక్కదానికి 40? 2 కలిపి 40. అది మీదే, ఇది మీదే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ. ఇదే ఊరా? నన్ను తీస్తారా? ఏం కదా స్కానర్ కొట్టి
ఏంటంటే లెక్క ఏంటంటే అప్పుకుంటాడు. మీకు కంప్లీట్ ఫ్రీయే ఛార్జ్ చేస్తాడా? కంప్లీట్ ఫ్రీ అయినా మీకు? ఫ్రీగా ఎవరన్నా ఇస్తారా? ఇప్పుడు మీరే అన్నారు కదా ఫ్రీ అని. పట్టుకో ఫ్రీగా ఎందుకు ఇస్తారా? అమ్మ నేను అడిగింది తాయి బజార్ గురించి, మిమ్మల్ని వేరే దేని గురించి అడగలేను. ఎంత తీసుకుంటాడు? మేము బండికి 50 ఇస్తాం, 100 ఇస్తాం. బండికి 100. బండికి 100. అక్కడ కూర్చోడానికి వేరేనా మొత్తం ఇన్క్లూడ్ అదా? ఇది ఒకటే దుకాణం, ఒకటే దుకాణం, మళ్ళీ వేరేది ఉండదు. 100 రూపాయలు. ఎందుకు మీరు అడిగిర్రా? అడిగినాము, అడిగితే ఇన్ని రోజులు ఇవ్వలే కదా ఊరు మీది లోకలేనా? తాయి బజార్ వాళ్ళకి ఎంత ఇస్తారు? తాయి బజార్ వాళ్ళకి ఎంత ఇస్తారు? తాయి బజార్ తాయి బజార్ వాళ్ళు డబ్బులు తీసుకుపోతారా మీతోని? ఇక్కడ దుకాణం పెట్టేదానికి వెళ్ళకన్నా డబ్బులు ఇస్తారా మీరు? ఎంత చిట్టి ఇస్తారా వాళ్ళు మీకు? నేను రిపోర్టర్ నమ్మ. ఏది మొత్తం? బాబు మీరు తై బజార్ కడతారా? తై బజార్ కడతారా మీరు? తై బజార్ కడతారా? ఎంత చిట్టి ఏమన్నా ఇస్తాడా? ఎవరు మీది? రోజు వస్తారా ఎప్పుడో ఒకసారి? ఈ పెద్ద ఆటోలకి కిరాయి వేసుకుంటారా? కిరాయిలో వేసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఈ సిటీలకు 100 మళ్ళీ ఇది మేమే ఎత్తుకోసుకుంటున్నాం. ఇది మీరే ఎత్తుకోసుకుంటారు. ఒళ్ళెం నరసవా? మీరు తై బజార్ కడతారా? ఎంత? మీరు ఎంత కడతారు? రోజుకి 20 రూపాయలు కడతారా? చిట్టి ఇస్తాడా? చిట్టి ఇయ్యాడా? పైసలు కడతావా? 20 రూపాయలు 10 రూపాయలు కడుతున్నావా? కడతలేవా అని చెప్పు. మనకు వచ్చింది ఉంది భయం. రేటు పెరిగింది అన్న వల్లే ఎంత తీసుకుంటాడు మీతోని? 50 రూపాయలా? చిట్టిస్తాడా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఒక చిట్టి కూడా ఇవ్వలేరా మీకు? మీ పేరు? హర్షద్. అదేంటి అన్న మీరు తై బజార్ కడుతుర్రా? ఎంత? 5 అంటే వాళ్ళు ఇష్టం. ఒకసారి 100 ఇస్తారు, ఒకసారి 50 రూపాయలు. ఏం మీరు ఒకసారి 50 ఒకసారి 100 అంటే దీని ప్రకారం ఇక్కడ పోసుకున్న ప్రకారమా మీకు పెట్టే ప్రకారం రేటు తీసుకుంటారా? పెట్టెల కొద్ది తీసుకుంటారు రైతుల దగ్గర. రైతుల దగ్గర పెట్టెల కొద్ది తీసుకుంటాం. మేము రోజు డైలీ ఉంచుతాం, డైలీ కూర్చుంటాం. మీరు డైలీ డైలీ నేను ప్రెస్ రిపోర్టర్ అన్న. ఈ సలవతి కరెక్ట్ లేదు, ఇలా సలవతి లేదే కరెక్ట్ అయినది. ఇన్ఛార్జ్ మాట్లాడతాడు, మాట్లాడమని అలా సీరియస్ వచ్చారని
మీకేమైనా స్లిప్పులు గిట్ల ఇచ్చిండా మరి? ఏ స్లిప్పులు మీరు ఎంత ఇస్తారు రోజు? రోజు 50 రోజు 50. మీరు అక్కడ దగ్గరికి వచ్చి మాట్లాడే అక్కడ దూరం ఉండి మాట్లాడితే పెద్దమ్మ సాయంత్రం మాట్లాడితే లైట్ కరెక్ట్ లేదే, లైట్లు వస్తలు. కమిషనర్కి ఇచ్చినా కానీ రిసిప్ట్లు ఇస్తలేరని చెప్పినాం. అసలు ఆ సమాచారానికి కింద మొత్తం కావాలని అడిగితే ఈరోజు సముదాయిస్తున్నారు తప్ప అడ్జస్ట్మెంట్ తప్ప ఇది కరెక్ట్ రైతులకు న్యాయం జరుగుతలేదు. వాస్తవంగా ఎంత ప్లస్గా ఎంత వెడల్పు జాగ ఉంటే ఇంత అన్న గంపలగా ఇంత కాకుండా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు గతంలో 20 years కింద నేను తిరుగులకి ఇచ్చేది నాకు. అప్పుడు ఆయన బీజేపీ ఆయన కమిషనర్ ఉండే, చైర్మన్ ఉండే. అక్కడ బోర్డు పెట్టించినాం, సంచికి గింత, ఎడ్ల బండికి గింత, గంపకి గింత. వాస్తవంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలు పట్టించుకొని మా రైతులు కూడా ఐక్యత లేదు. ప్రతి ఎంత చిట్టి అనేది చిట్టి ఇస్తలేదు, మళ్ళీ పైసలు ఇస్తున్న చిట్టి ఇస్తున్నారు. ఇది ఏంటంటే ఒకసారి అయితే నేను రైతుని, నాకే నేను అంత తెచ్చింది 10 కిలో మునక్కాయలు కాదు, దానికి 10 కిలో ఇవ్వమంటాను. నేను అసలు ఇయ్యలేదు సెంట్రల్ కమిషనర్కు 1 year బ్యాక్. ఏంటంటే పొట్టుకుంటూ తిట్టింది తప్ప సమస్య పరిష్కారం అయితే లేదు. వాస్తవంగా ఇక్కడ ఒకటి ఏంటి అసలు ప్రెస్ అన్న అయితే ఏం లేదు, బోర్డు పెట్టియాలి ఇక్కడ. ఏది ఎందుకు ట్యాక్స్ కడుతున్నప్పుడు ఒక్కసారి కొడిమేలట పాపం మక్క కంకులు అమ్మచ్చారు. ఆనాడు కమిషనర్ లేడు. మేము ఏంటంటే ఆమె చదువుకున్న అమ్మాయి నేను కంకులకు పోయినా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అసలు ఏ పద్ధతిగా ఏం కదా. వాస్తవంగా ఏంటంటే ఇది పద్ధతి ఉండాలి. చిట్టి ఇస్తూనే ఏం లేదు. వాస్తవంగా రిసిప్ట్ ఇవ్వాలి. ఇంకొకటి మీరు ఎవరైనా పర్లేదు కానీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అక్కడ మార్కెట్ ఏది పేద అక్కడ బోర్డు పెట్టి గంపంకి గింత, సంచికి గింత, ట్రాక్టర్కి గింత. అప్పుడు ఎడ్ల బండి ఉండే గతంలో, ఎడ్ల బండికి గింత అని అట్లా ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి మిగిలిన వస్తువులకు రైతులకు ఇంతో అంతో అక్కడ కట్టిన మార్కెట్ అనేది కోల్డ్ స్టోరేజ్ అవసరం. ఎందుకంటే ఓసారి మిగిలితే ఎట్లుంటాయి అవి రేపటి వరకు డ్యామేజ్ అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ అవసరం. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏది ఇక్కడ 2-3 మండలి చంద్రుడి నుంచి వస్తారు, బోయినపల్లి నుంచి వస్తారు, వేములవాడ చుట్టుపక్కల రైతులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు. కాకుండా ఏంటంటే మిగిలిన సరుకులు ఉండే కొరకు కోల్డ్ స్టోరేజ్ అవసరం. చార్జ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే సరుకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది వ్యవసాయ మార్కెట్ తప్పిదమ్మా, మున్సిపాలిటీ తప్పిదమ్మా, ఎవరి ఇది రెస్పాన్సిబిలిటీ? మున్సిపాలిటీ పరిధి. ఇప్పుడు కరీంనగర్ ఏమో మహాత్మా గాంధీ మార్కెట్ అది ఉంది, అది మార్కెట్ కమిటీ పరిధి ఉంటుంది. అక్కడ కూడా ఏముంది 4% తీసుకోవాలి ట్యాక్స్, 10% వసూలు చేస్తారు. పట్టించుకునే అది లేదు. మా రైతులు ఏంది అమ్ముకుంటూ పీకుడు రారు. అసలు వీళ్ళు మా ఐక్యత కూడా లేదు. 4% అసలు రూల్ అయితే ఏది గాంధీ మార్కెట్ 10% తీసుకుంటారు. మళ్ళా సీతారామయ్య చిట్టి లేవు, షాపు పేరు ఉండదు, ఆసామి పేరు ఉండదు, ఏది ఉండదు. అది నిజంగా రైతు అంటే గట్ల మునిగింది. పట్టించుకుంటే నాదులు లేదు. ఇదంతా ఎందుకు వడ్ల పరిస్థితి నెలల కావాలి చదువుతుర్రు. వానల ఎండల కథ అవన్నీ. అందుకొరకు ఇక్కడ చిన్నగా ఇంతో అంత కోల్డ్ స్టోరేజ్ అవసరం. మీకు ట్యాక్స్ వసూలు చేసే పైసలు ఏం చేస్తున్నారు? ఇంతో అంత ప్రజల సౌకర్యం కూడా చేయాలి కదా. అయిపోయా సీతారామ హేళన అనిపిస్తున్నా నీకు